అందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. కేపీబీ కాలనీలో 1400 ఎకరాల ల్యాండు కేపీబీ కాలనీకి సంబంధించినటువంటి ల్యాండు గతంలో 1983లో అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి కాలనీ. ఇది ప్రజలకు ఎమ్యూనిటీస్ ల్యాండ్ అనేటటువంటిది కూడా సుమారు 1400 ఎకరాల్లో 10% ల్యాండ్ వదలవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ నడమ 2005 నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే ఆ రోజుల సుమారుగా 3000 కోట్ల రూపాయల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ దానాదత్తం చేసుకుంది. అప్పుడు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే హౌసింగ్ మినిస్టర్. అప్పుడు సుమారుగా 3000 కోట్ల ల్యాండ్లు అమ్మేసి మా హౌసింగ్ బోర్డు ప్రజలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క గజం జాగా కూడా కేపీబీ కాలనీలో గజం జాగా కూడా అమ్మలేదు. మేము ఒక గజం జాగా కనీసం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఒక గజం జాగా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మలేదు. అమ్మేదే కాకుండా ఇదే 9th ఫేజ్లో 2 ఎకరాలన్నర సుమారు 2.5 ఎకరాల ల్యాండ్ 9th ఫేజ్లో అది కోర్టులో ఉన్నప్పుడు కూడా హౌసింగ్ బోర్డు అమ్ముతామని చెప్పి ప్రకటించినప్పుడు కూడా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పంగానే 9th ఫేజ్లో 2 ఎకరాలన్నరను ఇమ్మీడియట్గా కేటీ రామారావు గారు దాన్ని ఇమ్మీడియట్గా ప్రజలకు అంకితం చేసిన సందర్భాలు తెలియజేస్తా ఉన్నాను. రెండోది థర్డ్ ఫేజ్లో 3 ఎకరాల ల్యాండ్ అది కూడా అమ్మకాన్ని పెడితే దాన్ని కూడా కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆ 3 ఎకరాలు మహిళా పార్కు రాష్ట్రంలో ఎక్కడ మహిళా పార్కు లేదు, ఆ 3 ఎకరాలు కేటాయించమంటే దాన్ని కూడా 3 ఎకరాల ల్యాండ్ కేటాయించింది కాకుండా మహిళా పార్క్ కూడా చేసింది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సుమారుగా 3 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇది మా ల్యాండ్ అని కోర్టుకు వెళ్తే ఆ రోజు కోర్టులో పోరాడి కేసీఆర్ గారు పర్సనల్గా ఇంటర్ తీసుకొని ఆ 3 ఎకరాల ల్యాండ్ కూడా ప్రజలకు అంకితం చేస్తూ దాన్ని కూడా పార్కు చేసింది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి అమ్మవారి గుడి 500 గజాల జాగా థర్డ్ ఫ్లోర్ అమ్మవారి గుడికి 500 గజాల జాగా కేటాయించాం. అదేవిధంగా రైతు బజార్ దాన్ని కూడా మంచి బొమ్మనం 20 కోట్లు పెట్టి రైతు బజార్ కట్టించాం. ఫిష్ మార్కెట్ కట్టించాం. ఎక్కడ కూడా ల్యాండ్ అమ్మకుండా పైతం చేసి ప్రజల సొత్తు ఉండాలని ప్రజలకి చెందాలని ఫస్ట్ రోడ్లో ఉన్నటువంటి 5 ఎకరాల ల్యాండ్ చెత్త చేస్తున్నారు, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్థానిక కార్పొరేటర్ శిరీషా బాబురావు చెప్తే 5 ఎకరాల ల్యాండ్ను దాన్ని అలాట్ చేపించి దానికి బ్రహ్మాండమైన పార్కు చేసింది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. 15th ఫేజ్లో దానికి 10% ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో 15th ఫేజ్లో ఉన్నటువంటి ల్యాండ్లన్నీ ఫినిషింగ్ వేసి అదేవిధంగా కాంపౌండ్ వాల్ కట్టి ఆ సుమారు అన్ని పార్కులను కూడా ఇలా బ్రహ్మాండంగా 15th ఫేజ్లో కూడా పార్కులు తయారు చేసి పెట్టాం. ఉన్నటువంటి 1 నుంచి 15th ఫేజ్ వరకు కూడా సుమారుగా 150-200 ఎకరాల ల్యాండ్ల అన్ని పార్కులు చేసి కాంపౌండ్ వాల్ కట్టి ప్రజలకు వాకింగ్ టాక్ కానీ అదే ఇండోర్ స్టేడియం కానీ ఎన్నో రకాలుగా ప్రజలు అడిగిన దాన్ని అన్నిటి కూడా చేసిన సందర్భం మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేశాం. మరి ఇప్పుడు చూస్తే మీరు ఆలోచన చేసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మా హౌసింగ్ బోర్డు అమ్మడమే. ఈ 18 నెలల కాలంలో 18 పైసలు ఇవ్వలే. మా పత్తనారు బ్రిడ్జ్ 60 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ ఆ రోజు సాయం చేసి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయరు. అండర్ పాస్ బాలనార్ బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ ఉంటే అది స్టార్ట్ చేయరు. ఇంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా పట్టించుకునేటువంటి పాపాన పోయి ఉన్నటువంటి ల్యాండ్ను ఈ రోజున ఇప్పటికే 300 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మారు. రేపు 25వ తారీఖు 7 ఎకరాల 33 గుంటల ల్యాండ్ను రేపు 25వ తారీఖు మళ్ళీ అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వ గల్లలు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మా కుక్కట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మా హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తే కావాలన్నా మీకు మీ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ కాంగ్రెస్ పార్టీ కనీసం కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి ఒక పైసా పని చేయలే. పొద్దున లేస్తే బ్యానర్లు కట్టడం తప్ప
బ్యానర్లు వేసుకోవడం తప్ప ఒక్క పైసా పని కూడా చేయలేదు ఈ రోజున. ఆ రోజున చెరువులు డెవలప్ చేశాం, ఐడియల్ చెరువుని, ముళ్ళకత్త చెరువు డెవలప్ చేశాం, బోయినపల్లి చేశాం, 450 కోట్లతో మంచినీళ్ళ ట్యాంకులు ఉండి నీళ్ళు తీసుకురాగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ నాయకత్వం జరిగింది. మరి పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకున్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్, ఆ రోజు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 163 సర్వే నంబర్, 145 సర్వే నంబర్, ఇవన్నీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తాను. ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సర్దార్ పటేల్ నగర్ కానీ, మా సిబిసిడి కానీ, మా వసంత నగర్ కానీ, ఎన్ఆర్ఐ కానీ ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ ఆపింది, పర్మిషన్ ఆపింది వాస్తవం కదా? ఎప్పుడో 40 సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అవసరం ఆలోచన చేసుకోవాలి. మా సాయినగర్ ప్రజలు హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఆరో రెగ్యులేషన్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా 59 కింద మేము డబ్బులు కడితే వాళ్ళకి ఈరోజు 150,000 రూపాయలు గజానికి ఇవ్వమని చెప్పి అక్కడ సాయినగర్లో డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎంత దుర్మార్గం చేస్తూ ఉందంటే హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము కట్టిన బ్రిడ్జ్ల కింద కలర్లు వేస్తున్నారు. మీరు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కలర్లు వేస్తున్నారు తప్ప అలా చేసింది ఏం లేదు. ఆ బ్రిడ్జ్ కలర్ వేస్తున్నారు, బిల్డింగ్ మేము కట్టామంటున్నారు. మా లింగంపల్లిలో మన బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ కట్టింది కేటీ రామారావు గారు. 33 బ్రిడ్జ్లు కట్టినాం మేము సుమారుగా హైదరాబాద్ నగరంలో. కింద కలర్లు వేసి ఒక్క బ్రిడ్జ్ కన్నా శంకుస్థాపన చేశారా? మంచినీళ్ళు లేక 2 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం వచ్చి మంచినీళ్ళు లేక ట్యాంకర్లు కొనుక్కునే సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా మీకు చాదగాక ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసి ఇలా ప్రజల సొత్తును అమ్మేసి నేను పొగిరెడ్డి శ్రీనివాస్కి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా కేపీబీ కాలనీలో 10% ల్యాండ్ మాకు కేటాయించాలి. అదేవిధంగా మా చర్చికి ఇవ్వలేదు, 1000 గజాల జాగా చర్చికి ఇస్తామన్నా.